హలో ఆల్, వెల్కమ్ టు ప్రభాస్ వరల్డ్. ఈరోజు మనం అయితే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా మా దగ్గర బెడాక్ రిజర్వాయర్ నుంచి స్టార్ట్ అయిపోయాం. డబల్ డెక్కర్ బస్ ఎక్కాం అనమాట. పైనుంచి వ్యూ బాగుండిద్దని చెప్పి పైకి ఎక్కి కూర్చున్నాం. లక్ ఏంటంటే పైన ఫ్రంట్ దగ్గర సీట్స్ దొరికినాయి అనమాట. ఇలా బెడాక్ రిజర్వాయర్ నుంచి మేము ట్యాంపనీస్ వెళ్ళాలన్నమాట. ట్యాంపనీస్లో ఉంటుంది. అందులో మేము వెళ్ళేది సండే కాబట్టి ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉందన్నమాట. చూసారా కార్లో అన్నీ ఎలా ఆగుతూ ఉన్నాయో. ఇది ట్యాంపనీస్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హెచ్డిబిస్ అనమాట. కొత్తవి అదే ఒక 5 years వరకు ఓనర్స్ యూజ్ చేశాక తర్వాత ఇంకా బయటకి ఇస్తారనమాట రెంటల్కి. కానీ కొత్తవి కదా, మేమున్న హెచ్డిపిస్ కన్నా కొంచెం స్పేస్ తక్కువ అని అంటున్నారు. కానీ చూడ్డానికైతే బాగున్నాయి. వ్యూ అది బాగుంది కదా పైనుంచి. మేము అసలు 168 బస్సులో వెళ్తున్నాం అనమాట. మా వెనకాతలు ఉన్న బస్సు ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా అది ఎలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ట్యాంపనీస్లో ఇలా దివాళీ సెలబ్రేషన్స్ అవి కూడా పెట్టారనమాట. అది అప్పుడే మనకి నవంబర్ ఎండింగ్ వరకు ఇంచుమించుగా ఇంకా దివాళీ కాబట్టి ఇంకా అవి అలాగే ఉంచారు. తర్వాత ఇంకా క్రిస్మస్ అయ్యి మళ్ళీ స్క్రీన్స్ అవన్నీ పెడతారనమాట. ఇంకా ఐక్యాకి వచ్చేసాం అనమాట. ఐక్యా ఇలా ఇటు సైడ్ దిగుతాం. ఇటు నుంచి ఓవర్ బ్రిడ్జ్లా ఉంటుంది. మళ్ళీ మనం రోడ్డు క్రాస్ చేసి ఇంకా అలా అటు వెళ్ళాలన్నమాట. పక్కనే జెయింట్ కూడా ఉంటుంది. 24 hours ఇవన్నీ 24 hours ఉంటాయన్నమాట. ఇదొకటి, ఇంకో సేల్ ఏదో ఉంటుంది బ్యాక్ సైడ్, మెగా సేల్ సంథింగ్ ఏదో, అది కూడా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ 3 ఒక దగ్గరే ఉంటాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే ఐక్యాకి ఎందుకు వెళ్తున్నాం అంటే మా హస్బెండ్కి ఆఫీస్ చైర్ కావాలన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఇలా బెడ్ మీద పడుకుని అవి చేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ అవి వస్తున్నాయని చెప్పి ఇంకా చైర్ తీసుకుందాము. అదైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ఎందుకంటే వీళ్ళకి ఒక్కొక్కసారి నైట్ వర్క్స్ అవి ఉంటాయన్నమాట. ఇంకా ఐక్యా లోపలికి వెళ్ళిపోగానే ఇలా ఎంట్రన్స్లోనే స్టార్టింగ్ ఇలా చిన్న చిన్న స్టూల్స్ అయ్యి అలా పెట్టారన్నమాట. ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవి స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకని చెప్పి ఇంకా స్టార్టింగ్లో కొంచెం అక్కడక్కడ ఇలా అన్నిటిలోని ప్రతి రూమ్కి ఇలా డెకరేషన్లా పెట్టే దగ్గర అంతా ఇలా క్రిస్మస్ ట్రీస్ అవన్నీ ఉంటానే ఉన్నాయన్నమాట. ప్రతి రూమ్కి ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బెడ్స్ అవి కూడా చాలా కాస్ట్లే, కాకపోతే సింపుల్గా అట్లా ఉన్నాయి. $300 అట్లా ఉన్నాయన్నమాట. ఎందుకంటే సింగపూర్లో అందరికీ ఇక్కడ సింపుల్గా నచ్చుతాయి కదా. మనలాగా అంటే టేక్ మంచాలు ఇలా రోజ్వుడ్ మంచాలు అలా కొంచెం బాగా చేయించుకున్నా కదా మన ఇండియాలో. ఇక్కడ ఏంటంటే ఇలా సింపుల్గా వైట్ బ్లాక్ అట్లా ఉంటుంది. చూసారు సైకిల్ని కూడా పెట్టేశారు. ఇది ఒక హాల్లో భలే ఉంది కదా సైకిల్, అలా కూడా పెట్టుకోవచ్చు అని ఇక్కడే చూస్తున్నాను. ఇంకా ఆఫీస్ చైర్స్ అవి చూస్తే ఆఫీస్ చైర్స్ కూడా కొంచెం డెలికేట్గా అనిపించినాయి. కాస్ట్ కూడా 350, 250. నార్మల్లీ అయితే ఇంకా ఐరన్ అట్లా సింపుల్గా ఉన్నాయి అయితే 150 అట్లా ఉన్నాయి. కానీ క్వాలిటీ అంతగా ఏమి అనిపించలేదు. సరే ఇంకా లజాడా సేల్ జరుగుతుందని చెప్పి 11/11 సేల్లో తీసుకుందాంలే అని చెప్పి ఊరికనే అక్కడక్కడ రౌండ్స్ వేసాను అనమాట. కిడ్స్ సెక్షన్ దగ్గర అయితే అసలు కిడ్స్ మామూలుగా అరుపులు కాదనమాట. అరుస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇంకా తెలిసిందేగా ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ యాక్టివిటీస్ అని ఇవని అయ్యని. ఈ బొమ్మలు అసలు టెడ్డీ బేర్ నాకు బాగా నచ్చింది. సరే తీసుకుందామా అంటే అది $39 అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అసలు. టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. క్వాలిటీ కూడా అలాగే ఉంటాయి కదండి. మన ఇండియాలో అయితే కొంచెం సాఫ్ట్ టాయ్స్ అయితే తక్కువ $500, $1000, $1500 అట్లా అట్లీస్ట్ వస్తాయి. ఇక్కడైతే $39, $40, $50 అట్లా ఉన్నాయన్నమాట. ఈ ప్లేట్స్ మన ఇండియాలో ఐకియాలో తీసుకున్నాం అనమాట. ఒక్కోటి $100 తీసుకుని, ఇక్కడేమో కొంచెం $2, $2.5 అట్లా ఉన్నాయన్నమాట. ఇలా కిడ్స్వి డైనింగ్ టేబుల్స్ అవి ఉంటాయి కదా సిట్టింగ్వి, అవి కూడా వాళ్ళకి $24, $30 అలా మనకి దీన్ని బట్టి ఉంది, మోడల్ని బట్టి. ఇంకా కిచెన్ సెక్షన్కి వస్తే ఇలా ప్యాన్స్ ఉన్నాయన్నమాట. ప్యాన్స్ చాలా బాగా అనిపించినాయి అనమాట నాకు. అదే ఫ్రైయింగ్ ప్యాన్స్ అవి బాగా నచ్చినాయి. కాకపోతే అవి కూడా $50 అట్లా ఉన్నాయి. ఊరికనే ఇంకా అటు ఇటు తిరిగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం అనమాట మేము. ఇది కూడా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ చూసారా సింపుల్గా. ఎందుకంటే ఇక్కడ కాండోస్లో అట్లా ఉన్న వాళ్ళకి మొత్తం అన్ని ఫర్నిచర్తో ఇస్తారు కదా, ఫుల్లీ ఫర్నిచర్డ్. అలాంటి వాళ్ళకి ఇలాంటివి పెడతారు మ్యాక్సిమం. మేమున్న హౌసెస్లో అయితే నాకు మొత్తం ఐకియాలో ఉన్నాయి ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయనిపిస్తుంది. బెడ్స్ కానీ ఏనని. ఎందుకంటే దీనికి మించిన అయితే లో రాదు. ఇంకా లజాడా సేల్స్ అనే లజాడా ఒక యాప్ ఉంటుంది, అందులో కూడా సేల్ ఉంటుంది కాబట్టి ఇంకా అలా కొంటారు. ఇంకా కిందేమో ఇలా గ్యారేజ్ లాగా ఉంది.
మనకి ఇంకా కావాలంటే ఇవన్నీ మనం ఇంకా తెలిసిందే కదా ఇస్తే వాళ్ళు మళ్ళీ మనకు ప్యాక్ చేసి ఇంటికి పంపిస్తే డెలివరీ కూడా $38 $50 అట్లా ఉంది. ఇంకా క్రిస్మస్ ట్రీస్ అయితే ఫుల్ ఒక సెక్షన్ అంతా ఇలా క్రిస్మస్ ట్రీస్ పెట్టారనమాట. బాల్స్ అవన్నీ సెపరేట్గా చాలా కాస్ట్లీ ఉన్నాయి కూడా. ఇంకా షాపింగ్ అంతా అయ్యాక ఇంకా అలా రౌండ్స్ వేసేసాక ఇంకా హాట్ డాగ్ తిన్నాం అనమాట. వెజ్ హాట్ డాగ్ ఒకటి, ఇంకోటేమో చికెన్ సాసేజ్ హాట్ డాగ్ ఒకటి తీసుకున్నాం. ఈచ్ వచ్చి 180. హాట్ డాగ్స్ అయితే $1 బాగున్నాయి. హాట్ డాగ్స్ బాగున్నాయి కానీ స్ప్రింగ్ రోల్స్ అంతగా ఏమి అనిపించలేమాట. ఇంకా అవి తినేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇందాక ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైంలో చూసారు కదా, ఇప్పుడు నైట్ ఇంకా క్లౌడీగా ఉందన్నమాట. ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. సేమ్ మనం ఎలా అయితే వచ్చాం 168 బస్ ఎక్కి ఇంకా బెడాక్ రిజర్వాయర్లో దిగడమే అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి దమ్ బిర్యానీ చేసుకున్నాం అనమాట. అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఎలా చేసాం దమ్ బిర్యానీ ప్రాసెస్ అంతా ఇంకా లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. ఇలా రైస్ 1 అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలి. ఇంకా చికెన్ అది మొత్తం మ్యాగ్నేట్ చేసుకున్నాను అనమాట. ఉప్పు, కారం, మసాలాలు, షాజీరా, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి ఒక 2 అవర్స్ మ్యాగ్నేట్ చేస్తాను. 2 అవర్స్ మ్యాగ్నేట్ చేస్తే ఏంటంటే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా బాయిల్ అయిపోతుంది. తర్వాత వాటర్లో మొత్తం మసాలాలన్నీ వేసుకుని చెక్క, లవంగా, ఇలాచి, కొత్తిమీర, పుదీనా, షాజీరా అన్నీ వేసి రైస్ కూడా వేసేసి బాగా బాయిల్ చేసుకోవాలి. 70% కుక్ అయ్యాక ఇట్లాగా లేయర్ బై లేయర్ వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక జస్ట్ ఒక్కసారి కొంచెం ఆ వాటర్ కొంచెం వేసుకుని లైట్గా ఇట్లా కలుపుకున్నాం అనుకోండి, మనకేంటంటే వాటర్ కింద వెళ్ళి మనకి కుక్ అయ్యేటప్పుడు కింద మాడదనమాట. తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేసేసుకుని కొంచెం షాజీరా, పుదీనా, కొత్తిమీర అండ్ ఇలాచీ పౌడర్ అలా వేసుకున్నాను అనమాట. అలా వేసుకుంటే మనకి ఇదే ఇంకా టేస్ట్. తర్వాత ఇంకా ఫస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి కరెక్ట్గా 25 మినిట్స్ అలాగా కుక్కర్ మూత పెట్టేస్తే మనకి అసలు ఈజీగా అయిపోతుంది. అందరూ దమ్ చేయడానికి అయ్యో అది ఇది అని అంటారు కానీ ప్రెషర్ కుక్కర్లో చేసింది కూడా చాలా బాగుంది టేస్టీగా. కరెక్ట్గా పెడితే అసలు ప్రెషర్ కుక్కర్లోనే చాలా బాగా ఉడికిద్ది అనమాట. అందుకని ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ టైం రానోళ్ళు ఎవరైనా ఉంటే మటుకు ప్రెషర్ కుక్కర్లోనే ట్రై చేయండి దమ్ బిర్యానీ. ఈ ప్రాసెస్ మొత్తం దమ్ బిర్యానీ ప్రాసెస్ అంతా చేసింది మా హస్బెండ్ అనమాట. అసలు ముక్క అయితే చాలా అంటే చాలా బాగా ఉడికింది. అసలు ఫ్లేవర్ అయితే మొత్తం ఇల్లంతా ఒక రేంజ్లో వచ్చిందనమాట. నాకైతే ఎప్పుడు తింటానా అని చెప్పి చాలా అంటే చాలా వెయిట్ చేస్తాను. 25 మినిట్స్ కదా, నాకు అసలు ఆగలేదు. నాకు అందులోని చికెన్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇంకా కొంచెం పీసెస్ అయ్యి ఉంటే ఇలాగా మళ్ళీ చికెన్ ఫ్రై లాగా చేసేసుకుని ఇంకా అది దమ్ బిర్యానీ అండ్ ఆనియన్స్ అవన్నీ వేసేసుకుని తినేసాను అనమాట. ఫ్రై కూడా కొంచెం ఘాటుగా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే దమ్ కొంచెం సాఫ్ట్గా అట్లా లైట్గా ఉండింది కదా, నాకు ఈ ఫ్రై ఏంటంటే కొంచెం స్పైసీగా మసాలా తగిలితే బాగా ఇష్టం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు ప్రభాస్ వరల్డ్. బాయ్.